హాయ్ అండి. ఈరోజు వీడియో ఆనపకాయ ఇగురు వండుకునే విధానం. ఆనపకాయని లేత ఆనపకాయ తీసుకోవాలి. తీసుకుని సాల్ట్ వేసి శుభ్రంగా నూగులాంటిది ఉంటుంది, ఉప్పు వేసి రుద్దితే నూగంతా పోతుంది. ఇలా లేతకాయకి తొక్క తీయకూడదు. ఈ విధంగా కన్నాలు పెట్టుకోవాలి సాగుతోటి. కన్నాలు పెట్టడం వల్ల ఉప్పు కారం బాగా పడుతుంది. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, తొక్క తీయకూడదు లేతకాయకి. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసుకుని బాగా తిప్పాలి. తర్వాత చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కలపాలి. రెండు నిమిషాలు మూత పెట్టాలి. ఇలా నీళ్ళు ఊరుతాయి, నీళ్ళు వస్తుంది చూడండి. ఇంకా వాటర్ అవసరం లేదు ఈ కర్రీలోను. అప్పుడే మెత్తగా ఉడికిపోతుంది ఆనపకాయ ముక్కలు. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం 2 స్పూన్లు కారం వేసుకోండి. 1/2 స్పూను పసుపు వేసుకుని బాగా కలపాలి. రెండు నిమిషాలు మూత పెట్టాలి. చూడండి, ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుంది. లేత ఆనపకాయ తీసుకోవాలి. ఇలాగా గరం మసాలా 1 స్పూన్ వేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలపాలి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలా వండుకుంటారు. ఆనపకాయ కూర ఇష్టం లేని కూడా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. బాగా కలుపుకోవాలి. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి.